నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇలాగా మార్నింగ్ చుట్టుపక్క విలేజెస్ ఉంటావు కదా, అక్కడ నుంచి అయితే ఇలాగా పెసలు, మినుములు, కొర్ర బియ్యం, కందిపప్పు, జీనుగులు ఇవన్నీ అయితే సేల్ చేయడానికి వచ్చారు. వీళ్ళ దగ్గర బోల్డ్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నవి. అయితే వాళ్ళు ఏ కెమికల్స్ లేకుండా పండిస్తారు కదా, కాబట్టి కొంచెం హెల్తీగా ఉంటాను కదా, అందుకే నేను ఇంకా మా హౌస్ ఓనర్ ఇద్దరం కూడా తీసుకున్నాము. ఈ చిన్నదేంటి, పెద్దదేంటి? అది కాదు, అది పెద్దదేంటి అంటారు, చిన్నదేంటి అంటారు? అయితే ఆ కొల చేసింది బాక్సెస్ ఉన్నావు కదా, దాన్ని ఏమంటారు నాకైతే తెలీదు, అందువల్లే అడిగాను. అయితే ఇదోటి, ఈ పెద్ద డబ్బాతోటి ఒక డబ్బా అయితే జినుగులు తీసుకున్నాను. మేమైతే దీన్ని జినుగులు అంటాము, మీరేమంటారో చెప్పండి. దీన్ని జినుగులు, ఎనుకుళ్ళు రెండు అంటాం అనమాట. ఇంకా మీరేమంటారో అది కూడా చెప్పండి. దాని తర్వాత చిన్న డబ్బా చూసారు కదా, దాంతోటైతే ఈ కొర్ర బియ్యం తీసుకున్నాము. దాని తర్వాత కందిపప్పు కూడా అతని దగ్గర ఉన్ను. అయితే ఒక చిన్న డబ్బా ట్రై చేయడానికి కందిపప్పు కూడా తీసుకున్నాము అనమాట. అంటే ఉడుకుతుందో లేదో ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుంది చెక్ చేయడానికైతే ఇలాగా చిన్న డబ్బాతోటి తీసుకున్నామన్నమాట. అంటే ఇది పాలిష్ లేకుండా ఉంటుంది, అంటే కెమికల్ ఏం లేకుండా పండిస్తారు కదా, బిల్కుల్ పాలిష్ అయితే ఏం చేయరనమాట వాళ్ళు. అయితే ఈరోజు లంచ్ బాక్స్లో అయితే చికెన్ ఫ్రై ఇంకా రసం అయితే ప్యాక్ చేస్తున్నాను. అయితే దీనికోసం 1 కేజీ చికెన్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ హల్దీ పౌడర్ వేసుకున్నాను, ఇంకా ఒక 2 స్పూన్లుగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఇంకా ఈ చిన్న గరిటతోటి ఒక 2 గరిటెలు పెరుగు వేసుకున్నాను, ఇంకా ఒక 1 స్పూన్ వరకు అయితే ఇలాగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మనము కలిపేసుకుందామా. అంతే, ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా అంటుకోవాలా, ఆ టైప్లోనైతే మనము రబ్ చేసుకొని మ్యారినేట్ అయితే చేసుకుందామా. దాని తర్వాత కొంచెం చికెన్ పీసెస్ని అయితే నేను ఇలాగా ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. టోటల్ ఒకేసారి మొత్తం చికెన్ వండకుండా ఒక హాఫ్ అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుంటాను, ఇంకా హాఫ్ ఏమో ఇలాగా ఒక బాక్స్లో పెట్టుకొని అయితే దీన్ని డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టుకుంటాను. అయితే దీన్ని నెక్స్ట్ డే యూస్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను చికెన్ ఫ్రై కోసం ఒక 2-3 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకున్నాను, ఒక పెద్ద సైజుగా ఒక 2 ఆనియన్ని కూడా కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, ఇంకా కడాయిలో అయితే ఆయిల్ కూడా ఒక 2-3 స్పూన్ వరకు అయితే వేసుకొని వేడి చేసుకుంటున్నాను. ఇంకా ఒక సైడ్ అయితే నేను రసం కోసం చింతపండు, పచ్చిమిరపకాయ, సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని బాగా అయితే బాయిల్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అయితే ఇప్పుడు దీంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఫ్లవర్, ఇంకా ఒక చిన్న ముక్క దాల్చినీ చెక్క ఇవి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో వేసుకుందామా. అవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయ, ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు ఇవి కూడా వేసుకొని మనము బాగా ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోవడానికి మనము దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుందామా. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుందామా. ఇలా సాల్ట్ వేసుకుంటే ఆనియన్ బాగా త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇదోటి ఆనియన్ ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది, కొంచెం బ్రౌనిష్గా ఫ్రై అయిపోయింది, చాలు ఇంత. ఇప్పుడు దీంట్లో మనము 1 టీ స్పూన్ వరకు అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకుందాం. అయితే నేను ఇక్కడ అల్లం తెల్లుల్లిపాయని దంచుకొని అయితే వేసుకున్నాను. ఆ దంచుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కావాలి అంటే మీరు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవచ్చు, లేదు అంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకొని చికెన్ ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా అయితే ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం. అయితే
గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసి మనము ఫ్రై అయితే చేసుకుందాం. ఇంకా అవి చికెన్ అయితే ఒక సైడ్ కుక్ అవుతుంది. ఈలోపు మనము రసం కోసం అయితే తాలింపు పెట్టుకుందాం. దీనికోసం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ మెంతులు, జీలకర్ర, ఇంకా సరసో ఇవి వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని దంచుకున్న అల్లం, తెల్లుల్లిపాయ, కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు రసం బాయిల్ చేసేటప్పుడు దాంట్లో నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, అవి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగా బాయిల్ చేసుకున్న చింతపండు వాటర్ని అయితే వేసుకుంటాను. దాని తర్వాత ఒక గ్లాస్ లాగా వాటర్ వేసుకొని చింతపండు పల్ప్ని బాగా మ్యాష్ చేసుకొని వాటర్ని కూడా వేసుకొని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో అది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ ఫ్రైకి పర్ఫెక్ట్గా చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు పెట్టేటప్పుడు హింగ కూడా వేయండి, అది ఎడిటింగ్లో కట్ అయిపోయినట్టుగా ఉన్నది. అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నేను ఇటు సైడ్ అయితే చికెన్ని పెట్టుకొని అటు సైడ్ అయితే రసంని బాగా బాయిల్ చేసుకుంటాను. చూసారా, ఇప్పుడు ఆ చికెన్ నుంచి అయితే ఇంత వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ ఇంకిపోయే వరకు అయితే మనము ఫ్రై అయితే చేసుకుందాం. అయితే రసం చేసేటప్పుడు మాత్రం మనకి ఎంత కారం కావాలి అదైతే పచ్చిమిరపకాయలతోటే చేసుకోవాలి. ఇప్పుడు రసం అయితే బాయిల్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసాను. ఇంకా ఇటు సైడ్ మనము చికెన్ని కూడా చూస్తే ఇక్కడ వాటర్ అయితే బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇలా చికెన్ని సైడ్ చేసుకొని దాని మధ్యలో అయితే పెద్ద సైజ్ది ఒక టమాటా అయితే నేను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటా పైనే నేను ఒక 1 స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 స్పూన్ వరకు అయితే నేను చికెన్ మసాలా అయితే వేసుకుంటాను. వేసుకొని మూత పెట్టేసి బాగా టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకుందాం. అయితే సాల్ట్ వేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మనము మ్యారినేషన్ చేసేటప్పుడు కూడా వేసుకొని ఉన్నాము, తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకున్నాం. కాబట్టి చూసుకొని అయితే సాల్ట్ అయితే వేయండి. తర్వాత వచ్చేసి బ్రేక్ కోసం అయితే నేను ఇలాగా అంటే ఈవినింగ్ బ్రేక్ కోసం అయితే ఇలాగా పైనాపిల్ని అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనకి పైనాపిల్ తినడానికి అయితే బాగుంటుంది, కానీ ఇలా తొక్క తీయడానికి మాత్రం కొంచెం టఫ్గా ఉంటుంది కదా. అయితే ఇలా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని దాని తర్వాత అయితే మనం ఇలా తొక్క తీసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే సీజన్ ఫ్రూట్ మాత్రం పిల్లలకి చాలా అవసరం. పిల్లలకి ఏంటి, మనకి కూడా ఆరోగ్యానికి చాలా అవసరం అనమాట. అందువల్లే తప్పకుండా సీజనల్ ఫ్రూట్స్ అయితే మాత్రం తప్పకుండా తినండి. తర్వాత మనము చెక్ చేసుకుంటే చూడండి, టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. గరిటతో ఇలా మ్యాష్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలాంటప్పుడు ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు కావాలంటే ఇలాంటప్పుడే బంద్ చేసేయచ్చు గ్యాస్ని, అప్పుడు ఇలా గ్రేవీలాగా ఉంటుంది. లేదు ఎక్దమ్ డ్రైగా కావాలి అంటే మరి కొంచెం సేపు అయితే దీన్ని మీరు కుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనిపైన నేను ఒక 2-3 పెద్దగా పొడుగ్గా సన్నంగా పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా నేను కలిపేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అయితే వేడివేడిగా రసం, అన్నం, ఇంకా చికెన్ ఫ్రై అయితే బాక్స్లో పెట్టేశాను. ఇంకా బ్రేక్ బాక్స్ కోసం అయితే ఇలాగా పైనాపిల్ చిన్న చిన్న పీసెస్గా వేసేసి దానిపైన కొంచెం షుగర్ అయితే వేసేసాను. వేసేసి ఒక చిన్న ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఫ్రూట్స్ తినేవి, అవి కూడా దీనిపైన అయితే వేసేసి చక్కగా బాక్స్ అయితే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. ఈ వర్షాకాలం మాత్రం తప్పకుండా ఈ చికెన్ ఫ్రై ఇంకా రసం అయితే ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు బ్లాగ్. ఈరోజు రెసిపీస్ అయితే మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ రెసిపీస్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.